యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండుమల్కాపురం తూప్రాన్పేటలో అర్ధరాత్రి కాంగ్రెస్ జెండా దిమ్మలను కూల్చివేశారు దుండగులు. దిమ్మెల కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాంగ్రెస్ జెండా దిమ్మెలు కూల్చివేసిన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అయితే ఇటీవల భూ ఆక్రమణ రిజిస్ట్రేషన్ కేసులో బీఆర్ఎస్ నాయకుడు నిరంజన్ గౌడ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన అరెస్ట్ కు నిరసనగానే కాంగ్రెస్ జెండా దిమ్మెలు కూల్చివేసినట్టుగా అనుమానిస్తున్నారు అక్కడి స్థానికులు. నున్నవాడితోటి పెట్టుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దండుమల్కాపురం తూప్రాన్పేటలో అర్ధరాత్రి కాంగ్రెస్ జెండా దిమ్మెలను కూల్చివేశారు దుండగులు. సీసీటీవీ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇది ఫోన్ లో రికార్డ్ చేసిన విజువల్స్ లాగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే అక్కడ దిమ్మెలను కూల్చివేశారో వాళ్లే రికార్డ్ చేసుకున్న ఒక క్లియర్ విజువల్ లాగానే మనకు అర్థమవుతోంది. అయితే రీసెంట్ గా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక నేతను అరెస్ట్ చేసిన కారణంగానే దానికి నిరసనగా ఈ దిమ్మెను కూల్చివేసినట్టుగా అక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల భూ ఆక్రమణ రిజిస్ట్రేషన్ కేసులో బీఆర్ఎస్ నాయకుడైన నిరంజన్ గౌడ్ ను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. దీనికి నిరసనగానే బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు లేదా బీఆర్ఎస్ కు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ పని చేస్తుంటారంటూ కూడా అనుమానపడుతున్నారు. అయితే దిమ్మెను పూర్తిగా కూల్చేసిన అనంతరం విజువల్ ఎలా ఉందో కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, రీసెంట్ అరెస్ట్ కారణంగానే దిమ్మెను కూల్చివేసినట్టుగా అక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నట్టుగా అర్థమవుతోంది. అసలు ఈ ముగ్గురిని అంటే ఇక్కడ ఫోన్ రికార్డింగ్ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి అసలు వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేశారా పోలీసులు? అప్డేట్స్ ఏంటి? టీఆర్ఎస్ కార్యకర్తలే ఆ కాంగ్రెస్ పార్టీ దిమ్మను కూల్చివేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సీసీ కెమెరా విజువల్స్ తో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జెండా దిమ్మలు కూల్చివేయడము ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనేది గ్రామాల్లో ఒక ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆ చౌటుప్పల్ మండలం ఏదైతే దండుమల్కాపురం గ్రామంలో జరిగిందో ఆ గ్రామానికి చెందినటువంటి నిరంజన్ గౌడ్ అనే వ్యక్తి గతంలో ఆ గవర్నమెంట్ భూమిని కబ్జా చేసుకొని కూడా అక్రమంగా పట్టా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆ కేసులో కూడా అతను అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం జరిగింది. జైలు నుంచి 2 రోజుల క్రితమే విడుదలై రావడం జరిగింది. అయితే జైలుకు పంపిస్తారన్నటువంటి కారణంతో ఈ విధంగా కక్ష కట్టి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మను కూల్చివేస్తున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అర్ధరాత్రి వేళ ఈ ఘటన చోటు చేసుకుని మనం సీసీ కెమెరా విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా చాలా క్లియర్ గా చూస్తున్నాం. కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అక్కడ పేర్లు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ జెండా దిమ్మను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులని జెండా దిమ్మ కూల్చినటువంటి నాయకులని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజే ఆ నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజే గ్రామాల్లో మొదలైంది. గ్రామాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల సమరం మొదలుకుంది. ఇలాంటి సమయంలో పార్టీ జెండాలను కూల్చివేయడం అనేది పోలీసులకు కూడా కాస్త టెన్షన్ గా మారిందని చెప్పవచ్చు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా కూడా ముందస్తుగా అంతా కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల జైలుకు పంపించారన్నటువంటి కారణంతోనే ఆగ్రహంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు కక్ష కట్టి విధంగా జెండా దిమ్మాను కూల్చివేసినట్టు కూడా పోలీసుల విచారణలో తేలుతుంది. Yes, thank you, Ramesh.